వినూత్నమైన కార్యక్రమాలు ప్రారంభించటంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటంలోనూ భారతదేశంలో చంద్రబాబు నాయుడికి సాటి లేరు ఎవరు. ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడంటే 600 అమలు చేసి తీరవలసిందే. ఆయన గిరిజన శాఖ సమీక్ష చేస్తూ ఉన్నారు. ఆ గిరిజన సమీక్షలో ఆయన దృష్టికి ఒక అంశం వచ్చింది. ఇప్పటికీ గిరిజన ప్రాంతాలలో కొండ ప్రాంతాల నుంచి రోగులను గర్భిణీ స్త్రీలను డోలీల ద్వారా మోసుకుంటూ వచ్చి హాస్పిటల్కి తీసుకొస్తున్నారు అంశం ఆయన దృష్టికి వచ్చింది. ఇంకా మనం అనాగరికులుగానే ఉన్నాం. మనము అందరికీ ఆరోగ్యం అనేది నినాదం కాకూడదు, అది వాస్తవం కావాలి. మనము ప్రజల వద్దకు పాలననే కార్యక్రమం ఎలా చేశామో ప్రజల వద్దకే ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని మనం అమలు చేయాలి. ఈ డోలీల సంస్కృతి పోవాలి. మీరు ఒక వినూత్నమైన పథకం నేను చెప్తున్నాను చేయమని చెప్పి ఆ గిరిజన సంక్షేమ శాఖకి ఆదేశాలు జారీ చేశారు. ఇది ఆయన మెదడులో వచ్చిన ఫ్లాష్ ఆలోచన. మనము కొండ మీద హాస్పిటల్ కట్టాలంటే నిర్మాణ సామగ్రిని మోసుకుపోవాలి. చాలా కష్టతరము, తర్వాత సమయం కూడా పడుతుంది. వెంటనే సినిమా షూటింగ్లో లాగా ఒక హాస్పిటల్ నిర్మాణం కావాలంటే దానికి ఒక ఆలోచన వచ్చింది. షిప్పులలో సరుకులు రవాణా చేయడానికి ఉపయోగించే కంటైనర్, ఆ కంటైనర్లను ఉపయోగించి ఒక ఆరోగ్య కేంద్రాన్ని కొండలపై ఏర్పాటు చేయమని చెప్పాడు. దానికి గిరి ఆరోగ్య కేంద్రం అని పేరు పెట్టారు. ఆయన ఇచ్చిన చిన్న సలహా ఈ రోజున భారతదేశంలో కొండల మీద ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యం వాళ్ళ ఇళ్ళ వద్దే అందించే అవకాశం కల్పిస్తూ ఉంది. ఈ కంటైనర్లను జత చేసి దాంట్లో 3 గదులు ఏర్పాటు చేశారు. ఒక గదిలో డాక్టర్ కూర్చుంటాడు, రెండవ గదిలో 4 మంచాలు, అక్కడ టీవీ, తర్వాత ఇంకొక గదిలో 15 రకాల రక్త పరీక్షలు చేసే ల్యాబొరేటరీ. ఈ కంటైనర్ ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలు, ఆపరేషన్ అవసరం లేకుండా జరిగే సాధారణ ప్రసవాలు కూడా జరిగే విధంగా అక్కడ ఏర్పాటు చేయటం అనేది విశేషం. ఇది తొలి ప్రయోగం. ఆయన నోటెంబట మాట వచ్చిన తరువాయి 30 రోజుల్లో గిరిజన సంక్షేమ శాఖ సంధ్యారాణి మంత్రి ఆధ్వర్యంలో ఒక పైలట్ కింద పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణాం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో కరడవలస అనే ఒక గిరిజన తండాలో అక్కడ ఈ యొక్క కంటైనర్లతో చేసిన ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు డోలీలతో మోసారు, ఇప్పుడు మోస్తున్నారు. ఆ మధ్యకాలంలో అప్పుడు చంద్రబాబు నాయుడు 14-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఒక ఆలోచన చేశారు. ఒక బైక్కి పక్కన ఒక అటాచ్మెంట్ పెట్టి బైక్ అంబులెన్స్ అని తయారు చేశారు. ఆ బైక్ అంబులెన్స్ చాలా కష్టతరం. అసలు బైక్ వెళ్ళటమే కష్టం. 2 చక్రాలు ఉన్న బైక్ వెళ్ళటమే కష్టం. మళ్ళీ ఇంకో 3వ చక్రం పెట్టి పక్కన అటాచ్మెంట్ పెట్టి దాంట్లో గర్భవతినో రోగినో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళటం చాలా కష్టతరం. అది ప్రయోగాత్మకంగా ప్రయత్నించిన బైకు అంబులెన్స్ కంటే కూడా కొండల మీదే ఈ షిప్పులలో ఉండే కంటైనర్లను ఉపయోగించి ఇలా ఆరోగ్య కేంద్రాలు
గిరిజనుల కొరకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా నిలవబోతా ఉంది. మారుమూల ప్రాంతాలలో గిరిపుత్రులు ఆరోగ్యానికి నోచుకోని గిరిపుత్రులకు ఆధునిక వైద్యం అందించటానికి ఈ కంటైనర్ గిరి ఆరోగ్య కేంద్రాలు ఒక వరంగా మారినాయని వైద్య రంగ నిపుణులు చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన విధానాన్ని చూసి నివ్వెరపోవటం విశేషం.